వింతగా మారెను నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. క్రీస్తు నన్ను ముట్టినందునా, క్రీస్తు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా మరొకసారి స్థానిక సంఘ సహవాసములకు నడిపించబడ్డాం. మనలందరినీ ఆ రీతిగా నడిపించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీకందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకొని ప్రభుని మనము మహింపరుచుకుందాం. ఎవరైనా చదువుతారండి? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధాన పరుచువారు, ఇంగ్లీష్లో ఆ పదాన్ని ఎలా వాడారంటే పీస్ మేకర్స్ అనే పదాన్ని వాడారు. అవునండి, దాన్ని మనం ఇలా ఆలోచన చేద్దాం. సమాధాన పడువారు ధన్యులు అని రాయలేదు, తర్వాత సమాధాన పడుమని చెప్పేవారు ధన్యులు అని కూడా రాయలేదు. ఏమని రాసినారు? సమాధాన పరుచువారు. సమాధాన పడేవారు వేరు, సమాధాన పడమని చెప్పేవారు కూడా వేరు, సమాధాన పరిచేవారు వేరు. అర్థమవుతుందండి? ఇప్పుడు సమాధాన పరిచేవారుగా మనం ఉండాలంటే మొదట మనము సమాధాన పడి ఉండాలి అని మనకు నేర్చుకుంటున్నాం. తర్వాత సమాధాన పరిచేవారుగా మనం ఉండాలంటే సమాధాన పడమని చెప్పేవారుగా కూడా మనం ఉండాలి. సమాధాన పరిచేవారుగాను సమాధాన పడేవారుగాను మనము మొదట సమాధాన పడి ఉండాలి అని మనము నేర్చుకోవాలి. ఒకసారి అణుబాంబుని తయారు చేసిన వ్యక్తి రాబర్ట్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మనము శత్రువుని సంహరించడం కోసం ఈ బాంబుని తయారు చేస్తూ ఉన్నాం, ఒకవేళ ఆ బాంబు మన మధ్యనే పేలిపోతే దాన్ని ఎట్లా ఆపాలా పేలకుండా అని చెప్పి అడిగారంట. మనం శత్రువు మీదకి వేసే లోపల మన మధ్య అది పేలిపోతే ఆ బాంబు మన మధ్య పేలకుండా ఎలా ఆపగలగాల అని అడిగారంట. అడిగితే అప్పుడు ఆ బాంబుని తయారు చేసిన వ్యక్తి అన్నాడంట, బాంబు మన మధ్య పేలకుండా ఉండాలి అని అంటే మొదట మనం సమాధాన పడాలా అన్నాడట. మన మధ్య శాంతి నెలకొన్నప్పుడు బాంబు మన మధ్య పేలదు అన్నాడట. ఇంకొక మాట యాడ్ చేసి మనం నేర్చుకోవచ్చు. ఏంటి తెలుసండి?
బాంబు మన మధ్య పేలకుండా ఉండాలంటే, బాంబుని తయారు చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఉండాలంటే ఏముండాలండి? సమాధానము అనేది మన మధ్యలో ఉన్నప్పుడు అసలు ఈ మారణ ఆయుధాలు తయారు చేయవలసిన అవసరమే లేదు. ఒక సేవకుడు అన్న మాట ఏంటంటే, గడిచిన 4000 సంవత్సరాల్లో ఈ లోకం 300 సంవత్సరాలు మాత్రమే శాంతంతో ప్రశాంతంగా ఉంది అని చెప్పాడంట. 4000 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు మాత్రమే లోకం ప్రశాంతంగా బ్రతకగలిగింది అని చెప్పాడంట. మీరు గమనించండి. తర్వాత అందుకనే ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. చదువుతారు ఒకసారి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని ఒకసారి మనం చదివితే మనకు ఈ మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. చదువుతారండి? మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఒకటి ఏంటంటే, యుద్ధములను గురించియు యుద్ధ సమాచారములను గురించియు మీరు వింటారు, వినబోదురు. అంటే భవిష్యత్తులో మీరు వింటారు అని చెప్పి ఆ పుస్తకం రాసేటప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు అంత్య దినాలలో వింటున్నాం కదండి. ఇప్పుడు అమెరికాకి, ఆఫ్ఘనిస్తాన్కి కదా, ఇరాన్కి, తర్వాత ఇజ్రాయిల్ దేశానికి యుద్ధాలు జరగడం, యుద్ధ సమాచారాలు మనం ప్రతిరోజు న్యూస్లో వినడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు యుద్ధ సమాచారాల గురించి మీరు భవిష్యత్తులో వింటారు, కానీ అంతము వెంటనే రాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి ఇంట్రడక్షన్ మాటలు, పరిచయ మాటలు. భూమి మీద జరిగే అతిపెద్ద వ్యాపారం ఏంటంటే యుద్ధాలు. యుద్ధాలు జరిగినప్పుడు వ్యాపారం బాగా జరుగుతుందట. అర్థమైందండి మీకు? యుద్ధం జరిగేటప్పుడు ఏమైంది? పెట్రోల్ కొరత వచ్చింది. పెట్రోల్ ఏమైపోయింది? కరువు వచ్చి రాగానే వెంటనే ఏమైపోయింది? రేట్లు పెరిగిపోయినాయి. అవునండి. యుద్ధం రాగానే గ్యాస్ కొరత వచ్చింది. టిఫిన్ తినడానికి ఎక్కువ డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధాన్ని బట్టి. అర్థమవుతుందా? అందుకనే ప్రభు అన్నాడు, మీరు సమాధాన పడవలసిన అవసరత ఉంది అని చెప్పాడు. ఈరోజు ఈ సమాధానపరచువారు ధన్యులు. ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేవునికి బిడ్డలవుతారు అనే మాటను మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని భాగాలుగా విభజించి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. సమాధానం కోసం మనిషి కొన్ని చోట్ల అన్వేషిస్తాడంట. సమాధానం కోసం అన్వేషణ. మనిషి సమాధానం కోసం కొన్ని చోట్ల అన్వేషిస్తాడు. అది మొదటి విషయంగా మనం చూస్తాం. మనిషి సమాధానంగా జీవించడం కోసం డబ్బు సంపాదిస్తే సరిపోద్ది, అప్పుడు నేను సమాధానంగా జీవించగలను అని భావించాడంట. కానీ అతని జీవితంలోకి డబ్బులు వచ్చినాయేమో కానీ సమాధానం మాత్రం రాలేదు. మనం అందరం దానికి సాక్షులం. నెంబర్ 2, రెండోది, సమాధానం కోసం ఆయుధాలన్నిటిని కూడా, మారణ ఆయుధాలన్నిటిని కూడా ధ్వంసం చేస్తే, అంటే మారణ ఆయుధాలు మనిషిని చంపడానికి వాడే వెపన్స్ అన్నిటిని కూడా భూమి మీద లేకుండా చేస్తే మనిషి సమాధానంగా శాంతిగా బ్రతకగలడు అని చెప్పి ఆయుధాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయుధాలు అలాగే ఉన్నాయి. ఆయుధాలు లేకుండా ప్రయత్నం చేస్తే మనిషికి శాంతి వస్తుంది అని భావించారు. అసలు ఏమంటారు, పిస్తోల్ లేకుండానే కయ్యూను హేబేల్ని చంపాడు. ఆ రోజుల్లో గన్ను తయారు చేయబడలేదు, కానీ కయ్యూను ఏం చేసినాడు? హేబేల్ని చంపగలిగాడు. ఆయుధంతోనే మనుషులను చంపాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? సో ఈ మారణ ఆయుధాలు లేకుండా చేస్తే మనిషికి శాంతి అనేది రాదు. తర్వాత కొంతమంది ఏమని నమ్మినారంటే మద్యాన్ని సేవించడం ద్వారా మనిషికి శాంతి వస్తుంది అని చెప్పినారు. నేను కొంతమంది సహోదరులను అడుగుతున్నప్పుడు, ఎందుకయ్యా నువ్వు తాగుడికి అడిక్ట్ అయిపోతున్నావు అని అంటే, ఇంట్లో ప్రశాంతత లేదు పాస్టర్ గారు, ఇంట్లో నెమ్మది లేదు, అందుకనే నేను తాగితే ఆ తాగిన మైకము ఒంట్లో ఉన్నప్పుడన్నా కొంతగా ప్రశాంతంగా ఉంటానని చెప్పారు.
తాగడం ద్వారా నీ నీ మనసుకి ప్రశాంతత వచ్చేది తర్వాత సంగతి అయితే, తాగడం ద్వారా నీ ఆరోగ్యం ఎక్కువ పాడైపోతుంది అని గుర్తించాలి. తాగడం ద్వారా ఆ వ్యక్తి ఇంకా కంట్రోల్ తప్పి మాట్లాడడం, కంట్రోల్ తప్పి ప్రవర్తించడం మనం చూస్తున్నాం. తాగక ముందు అతను తనను తాను కంట్రోల్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. తాగిన తరువాత కంట్రోల్ తప్పి ప్రవర్తించడం, కంట్రోల్ తప్పి మాట్లాడడం మనం గమనిస్తున్నాం. సో మద్యాన్ని సేవించడం ద్వారా కూడా మనిషికి శాంతి అనేది, సమాధానం అనేది రాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చదువుకున్న వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు కాబట్టి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన ఏం చేసినాడండి? చంద్రుడి మీద కాలు పెట్టినాడు కదండి. చంద్రుడి మీద కాలు పెట్టిన ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన, బై ది వే ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని తెలుసా? చంద్రుడి మీద ప్రశాంత స్థలాన్ని చూశాను అన్నాడట. ఎందుకంటే అక్కడ మనుషులు లేరు కాబట్టి అన్నాడట. చంద్రుడి మీద నేను ప్రశాంతమైన స్థలాన్ని చూశాను ఎందుకంటే అక్కడ మనుషులు లేరు. ఏమర్థమైంది ఆయన చెప్తున్న మాట ఏంటి? మనుషులు ఉన్న చోట ఖచ్చితంగా ఏముండదట? ప్రశాంతత ఉండదు. వై? కుటుంబాలలో ఎందుకు ప్రశాంతత, అదే సమాధానం ఉండట్లేదు? స్నేహితుల మధ్య ఎందుకు సమాధానం ఉండట్లేదు? ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డల మధ్య ఎందుకు సమాధానం ఉండట్లేదు? అర్థమవుతుందండి? ఒకే గ్రామస్తుల మధ్య, ఈవెన్ ఒకే సంఘస్థుల మధ్య ఎందుకు సమాధానం ఉండట్లేదు? కారణం ఏంటి తెలుసండి? రెండవ మాట నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. సమాధానం అనేది కుటుంబంలోనికి ఎప్పుడు వస్తుందంటే, సమాధానం అనేది తోడబుట్టిన వాళ్ళ మధ్య ఎప్పుడు వస్తుందంటే, సమాధానం అనేది భార్యాభర్తల మధ్య ఎప్పుడు వస్తుందంటే, సమాధానం అనేది తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఎప్పుడు వస్తుందంటే, సమాధానం అనేది స్థానిక సంఘస్థుల మధ్య ఎప్పుడు వస్తుందంటే, ఇది జరిగినప్పుడు. ఏం జరిగినప్పుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతారు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి చదవండి ఒకసారి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యారు. ఆయన ఎవరైనా? యేసుక్రీస్తు. వెరీ గుడ్. యేసుక్రీస్తు మన సమాధానమై ఉండి మీకును మాకును, ఎవరు మీకు ఎవరు మాకు? చూద్దాం. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు, ఎవరి శరీరమందు? యేసు ప్రభు శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, ఇక్కడ ఇద్దరున్నారు మరలా. ఎవరు మన ఉభయులు? మన ఇద్దరిని కదా. మీకును మాకును మన ఉభయులను ఏకము చేసెను. ఏమర్థమైంది? ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఇటువైపు ఉన్నాడు, ఇటువైపు ఏమో స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనం ఉన్నామని. మధ్యలో ఒక ఆయన ఎంటర్ అయ్యాడు, కలుగు చేసుకున్నాడు, ఇంటర్ఫీర్ అయ్యాడు. కలుగు చేసుకుని ఏం చేసినాడు? ఆయన స్వరక్తం ఇచ్చి, అవునా, ఆయన రక్తము చిందించడం ద్వారా అన్నారు కదా, రాశారు కదా మాట. క్రీస్తు రక్తము వలన మనము ఇక్కడున్న ఆయనతో ఒకప్పుడు దూరం అయ్యాం, ఇప్పుడేమయ్యాం? సమీపస్తులమయ్యాం. ఆయనకు చేరుకోగలిగాం, ఉభయులు కలవగలిగాం. ఎవరైనా ఇంతకీ? మీకును మాకును మధ్యవర్తిగా యేసుక్రీస్తు అనే ఆయన నిలువబడ్డాడు. ఎవరైనా? ఈ చెప్తున్న వ్యక్తి ఎవరు అసలు? తండ్రి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులోనే గాస్పల్ ఉంది, ఇందులోనే సువార్త ఉంది. ఏం తెలుసండి? దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుని మాట ఆయన పోలికలో సృష్టించబడిన ప్రతి మానవుడు వినాల్సిందే. కానీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అని తెలిసి కూడా మానవుడు ఆయన మాటకు అవిధేయత చూపి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయి
దేవునికి దూరస్తుడైపోయాడు. ఇంకెప్పటికీ దేవుణ్ణి చేరుకోలేనంత దూరస్తుడైపోయాడు. ఇంకా ఏ విధము చేతను కూడా దేవుని చేరుకోలేని దూరస్తుడైపోయాడు. దేవునితో మాట్లాడే అవకాశం కోల్పోయాడు. దేవునికి చెప్పుకునే అవకాశం కోల్పోయాడు. దేవుని ఎదుట తల ఎత్తుకుని నిలవబడే అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఎవరైనా దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనల్ని కోల్పోట, మనం నశించుట ఆయన చిత్తము కాదు కాబట్టి శాశ్వతంగా దూరస్తులైన మనలందరినీ కూడా శాశ్వత సమీపస్తులను చేయడం కోసం ఒక ఆయన్ని పంపించాడు ఈ భూమి మీదకి. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మనస్థానంలో నిలవబడి ఏ దేవుడినైతే మనం దూరం చేసుకున్నామో, ఏ దేవుడి నుంచి అయితే మనం దూరం అయిపోయామో, ఏ దేవుడితో అయితే మాట్లాడే అవకాశం కోల్పోయామో, అదే దేవుడితో మాట్లాడే అవకాశాన్ని, అదే దేవుడికి సమీపంగా వెళ్ళే అవకాశాన్ని ఈయన ద్వారా మనకు అనుగ్రహించబడింది. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఏమని తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నెక్స్ట్, నా ద్వారానే తప్ప ఎవడును అది తండ్రి యొద్దకు రాలేడు. అందుకనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని స్టార్ట్ చేసి ప్రార్థన చెప్పాల్సిందంతా చెప్పి ముగింపులోకి వచ్చేసరికి ఏమంటాం? యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. ఎందుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలా? చెప్పాల్సిందంతా మనం చెప్పినాం. మరి ఆయన ప్రస్తావన ఉంది దేవాళ్ళు లాస్ట్లో. నేరుగా పోతే కర్ర తీసుకుని తరుముకుంటాడు కాబట్టి. ఎందుకు వచ్చినావు మళ్ళీ నా ముందుకి? నాతో మాట్లాడే అవకాశం నీకు లేదు. నేను నీ మాట వినని చెప్పినా కదా, నువ్వు మాట్లాడితే నేను వినని చెప్పినా కదా, నేను స్పందించని చెప్పినా కదా, నీ నెంబర్ని బ్లాక్ చేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా, నీ కాల్ కూడా నాది రాకూడదని. ఏమయ్యా ఎందుకు అట్లా చేసినావు అంటే, నువ్వు పాపం చేసినావు, నా మాటకు అవిధేయత చూపినావు. అందుకని యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందనుకోండి, మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి. వచ్చిన తర్వాత అమ్మాయి ఏమంటుంది? నేను చెప్తానే ఉన్నా నువ్వు చేసుకోబాకని. మంచోడు కాదు అని తిన్నావా? ఇప్పటికైనా కలమెలుకున్నా వచ్చేయి అంటది. ఎందుకని? వాళ్ళ అమ్మ కాబట్టి. సమాధాన పడతారా? పడరు. ఇక ఇటువైపుల్లా ఆయన అన్నగారు వాళ్ళ అమ్మ ఏమంటుంది? నేను చెప్తానే ఉన్నా విన్నావా? నేను ఫస్ట్లోనే అనుకున్నా ఆమె నీకు కుదిరే వ్యవహారం కాదని. ఇప్పటికైనా కలమేలుకున్నావు, కలిసి కాపురం చేయబాకు. ఏమైంది? సమాధానం పడ్డరా? పళ్ళ. ఎందుకని? ఆయన అమ్మ కాబట్టి. ఏమర్థమైంది? అమ్మాయి అమ్మ కాబట్టి అమ్మాయికి సపోర్ట్ చేసి మాట్లాడింది, అబ్బాయి అమ్మ కాబట్టి అబ్బాయికి సపోర్ట్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సమాధాన పడాలంటే ఎవరు మధ్యవర్తిగా ఉండాలా? ఇటు అబ్బాయికి చెందిన వ్యక్తి అయి ఉండాలా, రక్త సంబంధిని కాదు అర్థం. అబ్బాయిని అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలా. ఎట్ ది సేమ్ టైం అమ్మాయిని అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉంటేనే మధ్యలో నిలబడి, ఇదిగో అమ్మా ఇది ఫ్యామిలీ అంటే, అయ్యా ఇది భర్త అంటే, అమ్మా ఇది భార్య అంటని చెప్పగలడు. ఇప్పుడు ఆ దూరం అయిపోయిన పరిశుద్ధుడైన దేవునికి ఘోరమైన పాపికి మధ్యవర్తిగా నిలబడింది ఎవరు తెలుసా? సంపూర్ణమైన దేవుడైన యేసుక్రీస్తు, సంపూర్ణమైన మానవుడైన యేసుక్రీస్తు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అదే చూస్తాం మనం. ఆయన దేవుడయుండి, స్వభావములో దేవుడయుండి మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించాడు, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏమర్థమైంది? ఇటువైపు ఆయన దేవుడు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలగకుండా, ఆయన నీతికి న్యాయానికి భంగం కలగకుండా న్యాయం చేయగలడు. ఎందుకంటే ఈయన దేవుడు కాబట్టి ఆ దేవుడిని అర్థం చేసుకోగలడు. అందుకని ఆయన సంపూర్ణమైన దేవుడు. ఇటువైపు సంపూర్ణమైన మానవుడు కాబట్టి మనిషి యొక్క లోపాన్ని, మనిషి యొక్క అవిధేయతని, మనిషి యొక్క బలహీనతని,
మనిషి యొక్క ఏమంటారు నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోగలడు కాబట్టి ఇతని పక్షం నిలవబడి డిఫైన్ చేయగలడు, తండ్రికి విజ్ఞాపన చేయగలడు. అదేలే మన భాషలో తండ్రితో వాదించగలడు అంటే బాగలేదు కాబట్టి అందుకని విజ్ఞాపన చేయగలడు అనే పదాన్ని చెప్పినాను నేను మీకు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడికి ఈ పాపి అయిన మానవుడికి సంధి కుదిర్చింది, సమాధానాన్ని కుదిర్చింది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రితో సమాధాన పడగలిగాం. ఇది నిజమైన సువార్త. నేను దేవుని యొద్దకు రావడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను దేవుని యొద్దకు రాగలిగాను. కాబట్టే దేవునికి ప్రార్థన చేస్తా, కాబట్టే దేవుని స్తుతిస్తా, కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తా. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరలోకం అడుగు పెడతా. ఒకటి కాదు, అన్నిటికీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభు అలా మనిషి పోలికగా పుట్టి ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఏం జరిగిందో ఒకసారి చూస్తారండి. అదే ఫిలిప్పీ పత్రిక ఒకసారి తీయండి. ఫిలిప్పీ పత్రిక మీకు అర్థం కావడం కోసం ఇక్కడి నుంచి చదివిస్తాను. చూడండి, 6వ వచనం చదవండి. 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఆగండి, ఏమంటున్నాడు? హీఈస్ గాడ్. ఆయన దేవుడు. ఆయన దేవుడు అయ్యుండి ఒక్క నిమిషం అండి. మీరు మీకు ఎంఆర్ఓ ప్రమోషన్ ఇస్తే సంతోషిస్తారా? ఎంఆర్ఓ కాడి నుంచి అటెండర్ డిమోట్ చేస్తే సంతోషిస్తారా? హీ ఈస్ గాడ్. ఆయన దేవుడై ఉండి నేను దేవుడిగా ఉండే పొజిషన్ విడిచిపెట్టి సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుడిగా ఉండడానికంటే నీకోసం ఈ భూమి మీదకి ఎన్నో అగసాట్లు పడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయనకి ఇక్కడ కూర్చోవడం కంటే మీ దగ్గరకు వచ్చి సిలువ వేయబడి సంపబడ్డం, ముఖాన్ని ఉమ్ము వేయించుకోవడం, కొరడాలతో కొట్టించుకోవడం, నిజంగా నువ్వు దేవుడివేనా అని అవమానం పడడం సంతోషాన్ని కలిగించింది. బికాస్ ఆఫ్ యూ, నీ రక్షణ. అర్థమవుతుందా? ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అందులో నాకు సంతోషం లేదని వచ్చేసినాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడు చూడండి నెక్స్ట్. అదిగండి, హీ ఈజ్ 100% హ్యూమన్ బీయింగ్. పైన హీ ఈజ్ 100% గాడ్. ఎందుకు? ఆయన దేవుడైండి మనిషి పోలిక పుట్టాడు. కింద చెప్తారు చూడండి, మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి. అదిగోండి, ఎందుకు మనిషిని స్వరూపం ధరించాడు? మరణము పొందడానికి. ఎందుకు మరణం పొందాలా? మన రక్షణ కోసం. అందుకని ఆయన ఆరాధిస్తాం. మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకును. ఎందుచేత? ఇంకోటి, దేవుడు మనిషిగా దిగొచ్చేసాడు కాబట్టి, మనిషి తాను నిలబడాడు కాబట్టి, ప్రాణం పెట్టేశాడు కాబట్టి, ప్రాణం పెట్టినంతగా విధేయత చూపి తగ్గించుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ చూసారా అండి? గమనించండి, మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. ఈ చైర్ ఒకవేళ అప్పుడు చిన్నగుందేమో కానీ ఇప్పుడు చాలా పెద్దయింది. ఎలా పెద్దయింది చూడండి. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉంగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకమందున్న వారు కానీ ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. భూమి మీద ఉన్నవారు కానీ ఆయన ఎదుట సాగిలపడాల్సిందే. పాతాళంలో నరకంలో ఉన్నవారు కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడండి? ఎప్పుడండి? ఎప్పుడు వచ్చింది ఆయనకి అంత ఆధిక్యత? అందుచేతను అన్నారు కదా. దేవుడై ఉన్నాడు ఆయన. రావాల్సిన యాక్చువల్లీ అవసరం లేదు. నీకోసం ఆయన వచ్చినాడు. ఆయన ఈ భూమి మీద పడిన అగచాట్లన్నీ కేవలం నీ నా కోసం. అప్పుడు ఇంకా ఆయనకి లోబడతాం. అప్పుడు ఇంకా ఆయనకి జీవితాన్ని అప్పగిస్తాం.
అప్పుడు ఇంకా ఆయన మాట వినాలనిపిస్తుంది మనకు. ఆయన మాటను గౌరవించాలనిపిస్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడాలనిపిస్తుంది. అంత మాత్రంతో ఆగిపోలేదు. వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, అదిగండి యేసు క్రీస్తు అని ఆయన ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఆయనకు అనుగ్రహించెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇలా చేసినాడు అని అంటే మనందరి రక్షణ కొరకు. దేవుడే ఆయనకు ఈ ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకు తెలుసండి? ఏ దేవుడైతే ప్రేమతో తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్నాడో ఆ మానవుడు పాపం చేస్తే ఆ దేవుడు తట్టుకోలేకపోయాడు. అరే నా బిడ్డ నాకు దూరం అయిపోయింది, నా బిడ్డ నాకు దూరం అయిపోయాడని చెప్పి వేదన పడుతూ, ప్రేమ ఉంది కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మరలా ఆయనతో సమాధాన పడే భాగ్యం, అవకాశం మనకు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా వచ్చింది మనకి ఈ అవకాశం అంటే ఆయనకు మనకు మధ్యలో ఉన్న మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. అందుకనే నీవు నా బిడ్డను నాకు దగ్గర చేసావు కాబట్టి ఈ భూమి మీద కానీ ఆకాశమందు పరలోకమందు కానీ పాతాళములో ఉన్న ఎవరైనా కూడా నీ నామము ఎదుట వంగాల్సిందే. నీ నామము కంటే పై నామం ఇంకొక నామం లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం పాడతాం, అన్ని నామముల కన్నా పైనామం నీదయ్యా అని చెప్పి. ఇప్పుడు చెప్పండి, తండ్రితో సమాధాన పడే అవకాశం మనకు ఎలా వచ్చింది? అదండి. ఏమర్థమైంది మీకు? మనము మన కుటుంబీకులతో సమాధాన పడాలంటే మొదట దేవుడితో సమాధాన పడాలి. అర్థమైపోయింది మీకు? మనం మన బిడ్డలతో సమాధాన పడాలంటే మొదట దేవునితో సమాధాన పడి ఉండాలి. ఎవరితో సమాధాన పడాలన్నా మొదట మనం దేవుడితో సమాధాన పడి ఉండాలి. దేవునితో సమాధాన పడేటప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుద్ది. ఏమని తెలుసా? నాలో ఏ ఒక్క అర్హత ఉందని చెప్పి దేవుడు నన్ను మరలా బిడ్డగా అంగీకరించాలనుకున్నాడు. నాలో ఏ ఒక్క అర్హత ఉందని చెప్పి యేసుక్రీస్తు నా స్థానంలో నిలవబడ్డానికి వచ్చేశాడు. ఆయన పొజిషన్ ఎలాంటి తెలుసా? మనం చదివాం ఇప్పుడు. ఆయన దేవుడు, రావాల్సిన అవసరం లేదు, ఇన్ని భరించాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చేసాడు తెలుసా? నాలో ఏ అర్హత చూసి వచ్చినాడు? ఏముందండి? ఒకటి చెప్తారండి. మనలో ఏముందని చెప్పి ఆ దేవుడు మరలా మనల్ని కొనుక్కున్నాడు. మనలో ఏముందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి, మీకు తెలుసు గుడ్ ఫ్రైడే అప్పుడు మనం ధ్యానిస్తాం, యేసుక్రీస్తు ప్రభు భరించిన ఆ శిలువ శ్రమలు ఇంకే ఈ భూమి మీద ఎవ్వరు భూతవర్తమాన భవిష్యత్తు కాలంలో భరించలేదు. ఎందుకని నన్ను భరించినాడు? ఏ క్వాలిటీ, ఏ అర్హత, ఏ ఎలిజిబిలిటీ మనలో ఉందని ఒకటి చెప్తారండి, నథింగ్. ఏ ఒక్క అర్హత కూడా లేదు. ఇప్పుడు ఈ మాటలు మనం ఏం నేర్చుకున్నారో తెలుసండి? అర్హత లేకపోయినా నన్ను మరలా బిడ్డగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అర్హత లేకపోయినా నా కోసం ప్రాణం పెట్టడానికి ఈయన వచ్చేసినాడు. మరి నా భార్యను క్షమించడానికే ఆయనను అంగీకరించగలేంది నేను నా భార్యను అంగీకరించలేనా? అక్కడి నుంచి వస్తుంది గుండెల్లోంచి అసలైన సమాధానం పడే లక్షణం. నా భర్తని సులువుగా అంగీకరించలేనా? నా బిడ్డల్ని సులువుగా క్షమించలేనా? మా అమ్మా నాన్నని అంగీకరించలేనా? నా తోడబుట్టిన వాళ్ళు కేవలం ఆస్తుల కోసం సంబంధాన్ని తెంచేసుకుంటానా? మా ఇద్దరి మధ్య సంబంధం డబ్బులకు సంబంధించిందా? ఈ భావజాలం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఆయనతో సమాధాన పడినప్పుడు. ఆయనతో సమాధాన పడకపోతే న్యాయాధిపతి అయిన, పక్షపాతము లేని యేసుక్రీస్తుని ఆశ్రయించకుండా పోలీస్ స్టేషన్లకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళకే జీవితం మీద అవగాహన లేదు, వాళ్ళకే జీవితం మీద తృప్తి లేదు, సంతోషం లేదు. వాళ్ళకంటే మనమే నయం. వాళ్ళ భాష తీరు వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు. నాకు తెలుసు ఒక సహోదరుడు నెల్లూరులోనే ఉంటాడు. ఆ పోలీస్ అధికారి. ఆయన యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఆయన చాలా చెడ్డ జీవితాన్ని జీవించాడు.
ఇంట్లోకి తీసుకొచ్చి తాగేవాడంట, ఇంట్లో వ్యభిచరించేవాడంట, భార్యని ఘోరంగా హింసించేవాడంట, భార్య ముందే అన్నీ జరిగేవంట. ఏం నేర్చుకుంటాం మనం వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళకంటే మనమే బెటర్. మరి వాళ్ళకాడికి సహాయం అని వెళ్తావేంటి నువ్వు? ఇంకొక అడుగు ముందుకేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. న్యాయం జరుగుతుందండి భూమి మీద? మరి ఎవరిని ఆశ్రయించాలి నువ్వు? ఏ దేవుడైతే నీ జీవితం కోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నీకు కుటుంబం ఇచ్చాడో, ఏ దేవుడైతే నిన్ను దీవించాలని ఉద్దేశిస్తున్నాడో, ఆ జీవము కలిగిన, ప్రేమ కలిగిన, నిన్ను పట్టించుకొని నువ్వు అడక్కముందే ఈ భూమి మీదకి తన ప్రియకుమారుని పంపించి నీకోసం ప్రాణం పెట్టేటట్లు చేసిన ఆ దేవుణ్ణి కదా నువ్వు ఆశ్రయించాలి. ఆ దేవుడిపై కదా నువ్వు ఆధారపడాలి. ఆ దేవుడి కదా నువ్వు వేడుకోవాలి. ఆ దేవుడికి కదా నువ్వు ప్రార్థించాలి. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా భర్త మార్పుని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా భార్య మార్పుని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబం అంతా సమాధాన పడేటట్లు కృపదయ చేయని చెప్పి ఆయనకి కదా నువ్వు ప్రార్థించాలి. ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి కాడపోయి చేజాపుతున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని నమ్ముతున్నావు? మనమే చదువుతాం, మనుష్యులను నమ్ముకున్నట కంటే. చూసినారండి, నెక్స్ట్ మీరే కంప్లీట్ చేసినారు. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలనే వాక్యం మనకు ఎలా అర్థమైంది? మాటకు మాత్రమే పరిమితం చేసినామా, లేకపోతే ఆ మాట మన జీవితంలో ఆచరణాత్మకంగా ఉందా? మనం దేవుని మీద ఆధారపడుతున్నామండి. మీకు తెలుసండి, మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఆ లోకంలో చట్టమున్నా, న్యాయస్థానమున్నా, మీరు యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకు తెలుసా? ఆ లోకం చీకటితో నింపబడిపోయింది. చీకటి నీకు ఎలా న్యాయం చెప్తుంది? చీకటి నీకు ఎలా న్యాయం చేస్తుంది? ఆ చీకటే ఇంకా ఎలగల. నువ్వు ఆల్రెడీ వెలిగించబడ్డావు. నువ్వు కదా వాళ్ళని వెలిగించాలా? మీరు చెప్పండి. ఆరిపోయిన దీపం వెలిగిస్తుందా? ఎలిగిన దీపం వెలిగిస్తుందండి? ఎలిగిన దీపమే కదా చీకటిలో ఉన్న దీపానికి వెలుగునిస్తుంది. మరి వెలుగు ఏంది చీకటి మీద ఆధారపడుతుంది? చీకటి కదా వెలుగు మీద ఆధారపడాలా? అవునండి. ఎందుకు వచ్చినాయి తెలుసండి? ఈ దానికి లోక సంబంధమైన పద్ధతుల్ని, ఆలోచనల్ని, నిర్ణయాలని మన జీవితంలో, మన కుటుంబంలో అప్లై చేసి, ఏ దేవుడైతే సమాధానకర్తని మన కొరకు ఈ లోకానికి పంపించాడో మనం చదువుతాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన పేరే సమాధానకర్త. తండ్రి అయిన దేవునికి నీకు మధ్యలో సమాధానమును కుదుర్చడానికి వచ్చిన సమాధానకర్త. ఇంత పవర్ఫుల్ ఆయుధం మన చేతులు పెట్టుకొని ఏ శక్తి లేని వారిపై ఎందుకు ఆధారపడతాం? మనం చెప్పాలి, ఇదిగో నా ప్రభు గొప్పవాడు, నువ్వు వచ్చి ఆయనకి చెప్పుకో. నా కుటుంబాన్ని కట్టినవాడు, నా కన్నీటిని తుడిచినవాడు, నా కుటుంబాన్ని సమాధానపరిచినవాడు నీ జీవితాన్ని కూడా మార్చగలడు, నీ కుటుంబాన్ని కూడా కట్టగలడు, నీ కన్నీటిని కూడా తుడవగలడు అని చెప్పాల్సిన వెలుగు సంబంధులు చీకటిపై ఆధారపడడం ఎంతో బాధాకరం, దేవుని నామానికి అవమానకరం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, సమాధాన పరిచేవారు ధన్యులు. సమాధాన పరచాలి అంటే మొదట ఏమై ఉండాలంట? సమాధాన పడి ఉండాలి. సమాధానం ఎందుకు పడాలి? సమాధానం ఎవరితో పడాలి? సమాధానం ఆ దేవునితో పడే అవకాశం మనకు ఎవరి ద్వారా వచ్చిందంటే, ఇప్పటి వరకు మనం చూసాం, దేవునితో సమాధాన పడాలి, యేసుక్రీస్తు ద్వారా సమాధాన పడాలి. ఇప్పుడు మూడో విషయాన్ని మనం చూద్దాం. సమాధాన పరుచువారుగా మారుట. ఇప్పటి వరకు ఏం జరిగింది? సమాధానం కోసం అన్వేషించాం, వాటిలో దొరకలేదు. ఇప్పుడేమర్థమైంది మనకు? సమాధానము క్రీస్తు ద్వారానే అని అర్థమైంది. ఇప్పుడు మూడోది ఏంటి? ఏ క్రీస్తు ద్వారా అయితే తండ్రి అయిన దేవునితో సమాధాన పడ్డామో, సమాధాన పరచబడిన మనము అనేకులను సమాధాన పరిచేవారుగా మారాలి. ఇది మూడవది. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? సమాధాన పడిన వారు ధన్యులు అన్లా. ఏమన్నారు? సమాధాన పరిచేవాళ్ళు ధన్యులు అన్నారు. అర్థమవుతుందండి? నేను నా చిన్న వయసులో సండే స్కూల్ ఏజ్లో నేను కొన్ని పరిస్థితులను గమనించిన. ఏం తెలుసండి?
చాలామంది రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, గ్రామస్తులు కానీ ఆ, భార్యకి కొన్ని లేనిపోనివి చెప్పేవాళ్ళు, భర్తకి కొన్ని లేనిపోనివి చెప్పేవాళ్ళు. చెప్పి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళిద్దరి మధ్య సమస్యలు సృష్టించేవాళ్ళు, విభేదాలు సృష్టించేవాళ్ళు, గొడవలు క్రియేట్ చేసేవాళ్ళు. వాళ్ళు సమాధానమునకు కర్తలుగా లేరు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా అసమాధానమును నెలకొల్పేవారుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు సమాధాన పరిచేవారుగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు నాకు బిడ్డలు అవుతారు. సమాధాన పరిచేవారుగా ఎప్పుడైతే మనం మారుతామో అప్పుడు మనం దేవునికి బిడ్డలు అవుతాము. అర్థమవుతుందండి? నెంబర్ 1, ఎక్కడెక్కడ సమాధానం ఉండాలి? ఎక్కడెక్కడ సమాధానం ఉండాలి అంటే నెంబర్ 1, మొట్టమొదట కుటుంబములో సమాధాన పరిచేవారుగా ఉండాలి. కుటుంబంలో సమాధాన పరిచేవారుగా ఉండాలి. ఒకసారి ఒక సహోదరుడు పాస్టర్ గారికి ఇలా చెప్పాడంట. ఏమని తెలుసా పాస్టర్ గారు? మేము నిద్రలేస్తున్నప్పటి నుంచి నిద్రలేస్తున్నప్పుడుతోనే ఇద్దరం గొడవలతోనే నిద్రలేస్తాం, నిద్రపోయేటప్పుడు గొడవలతోనే నిద్రపోతాం పాస్టర్ గారు, ఎందుకు మా పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడంట, మొదట మీరు సమాధాన పడాలి అంటే మొదట మీరు దేవునితో సమాధాన పడ్డారా లేదో చూసుకోండి అని చెప్పాడంట. పెళ్లిలో ఈ మాటే చెప్తారు చాలామంది సేవకులు. ఏమని తెలుసండి? 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అంటారు. మనం జడ వేసుకునేటప్పుడు మీరు జడ వేసుకునేటప్పుడు 3 పేటలతో వేస్తారు కదా. ఎందుకు అని అంటే అది లాగినా కూడా ఓడదు, ఇప్పితే తప్ప కదా, విడదీస్తే తప్ప. ఎందుకు 3 పేటల తాడు త్వరగా తెగిపోదని పెళ్లిలో ప్రస్తావిస్తారంటే, ఒక పేట భర్త అయినప్పుడు, ఒక పేట భార్య అయినప్పుడు, 3వ పేట మీరు చెప్తే బాగుంటుంది. మా అమ్మ అంటారు అనుకున్నా నేను, మా నాయన, మా అత్త, మా చెల్లెలు అంటారు అనుకున్నా. ఎవరిని పెడుతున్నావు మధ్యలో? దేవుడు అంటున్నావు, బైబిల్ పట్టుకున్నావు, ముసుకేసుకున్నావు కాబట్టి. అసలు ఇంట్లో ఎవరు మధ్య పెడుతున్నావు చెప్పు? ఎవరిని మధ్యలో పెడుతున్నావు అంటే ఎవరు చెప్పుకుంటున్నావు? ఎవరు చెప్పిన సలహాలు తీసుకొచ్చి పాటిస్తున్నావు? ప్రారంభంలో నేను ముడేసుకోవా మనిషా, లేకపోతే ఇంకేమన్నా ఒక్కాక ముడేసుకోవడానికా? మొదట్లో నీ మాట నిజం చేసుకో. నువ్వు ఆయన మాట అంటే నీ మాట ఆయన ఖచ్చితంగా వింటాడు. వెనక ముడేసుకోవాల్సిన అవసరం లే. ఏం నేర్పిస్తున్నావు? ఎవరి మాటలు నమ్ముతున్నావు? ఎవరి మాటలు నమ్మి నీ కుటుంబంలో నీ భర్త ఎదుట, నీ భార్య ఎదుట అప్లై చేస్తున్నావు? మూడవ పేట ఎవరై ఉండాలంట? దేవుడై ఉండాలి. ఎందుకు తెలుసా అండి? నిన్ను ఆయనను సృష్టించింది ఆయన, నిన్ను ఆయనను ఒకటి చేసింది ఆయన. మధ్యలో పరపత్యాలు, ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, అపార్థలు వచ్చినప్పుడు నిన్ను ఆయనను మరలా ఒకటి చేసేది కూడా ఆయనే. కడవరకు ఆయన నియమాలు విడిపోతున్న మిమ్మల్ని కట్టతాయి, పడిపోతున్న మీ కాపురాన్ని నిలబెడతాయి. ఆయన నియమాలే నిన్ను రక్షించాయి. ఆయన నోటి మాట ఇప్పుడు మనకు బ్రతుకునిచ్చింది. మరి ఎవరి మాట నీకు ఇనసొంపుగా ఉంది? ఎవరి మాట నీకు నమ్మబుద్ధి అవుతుంది? అప్పుడు ఆ సేవకుడు చెప్పాడంట, మొదట నువ్వు వెళ్ళి ఆయనతో సమాధానపడు. అమ్మా, మొదట నువ్వు వెళ్ళి ఆయనతో సమాధానపడు. అప్పుడు మీరు చాలా సులువుగా మీరిద్దరూ ఒకరికొకరు సమాధాన పడిపోగలరు, 3వ వ్యక్తి ప్రమేయం లేకుండానే. అంతే. కుటుంబంలో సమాధానం కలగాలి అంటే ఎవరితో సమాధాన పడాలి? ముందు దేవునితో సమాధాన పడాల. మనకు సమాజం ఇట్లా నేర్పిస్తుంట. ఏమని తెలుసా? నీ పని నువ్వు చూసుకో, ఆమె పని ఆయన చూసుకుంటుంది. ఇదేం వ్యాపారమా లేకపోతే కాపురమా? ఆయన పని ఆయన చూసుకునేది ఏంది? ఈ పని చూసుకునేది ఏంది? అది డ్యూటీ అండి. నువ్వు చదువు చెప్పుకొని పో, ఆయన అటెండర్ పని చేసుకుంటాడు, ఆమె చిమ్ముకొని బాధ అనడానికి. ఫ్యామిలీ ఆమె చిమ్ముకొని పోతుంటే, ఈ డ్యూటీ అటెండర్ డ్యూటీ చేసుకుని పోతుంటే, నువ్వు చదువు చెప్పుకొని పోతుంటే, ప్రిన్సిపల్ ఆదర్ చేసుకుని పోతుంటే, ఏడుంది మీ మధ్య సంతోషం?
ఫ్యామిలీ వేరు, ఆర్గనైజేషన్ వేరు. నీ పని నువ్వు సమాజంలో చెప్తుందట, నీ పని నువ్వు చూసుకో, ఆయన పని ఆయన చూసుకుంటే చెప్తుందట. తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఏమనుకున్న పడుచుకు భాషలు నువ్వు ఆయన ఏమనుకున్న పడుచుకు వదిలేస్తే కాపురం నిలబడిపోతాండి. పట్టించుకోవాలా, ఇద్దరు కూర్చొని ఏం చేయాలా, మాట్లాడుకోవాలా. ఈగోస్కి దేవుడు ఈగోకి వెళ్ళి ఉంటే మనకు రక్షణే ఉండేది. మనకు దేవుడు మాదిరి, మనకు దేవుడు మాదిరి. తర్వాత సమాజం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? నీ జీవితాన్ని నువ్వే నడిపించేసుకో అని చెప్తుందంట. నీ జీవితాన్ని నువ్వే నడిపించేసుకో బదులు నీ జీవితాన్ని నువ్వే నడిపించుకునేటప్పుడు పెళ్లి నువ్వు చేసుకున్నావు. మరే నిన్ను నమ్మి కదా ఆమె వచ్చింది, నువ్వు ఉన్నావని కదా, నువ్వు కదా పోషిస్తావని, నువ్వు కదా కాపాడుతావని, నువ్వు కదా సెక్యూరిటీ ఇస్తావని చెప్పి ఆయనకి ఏమంటారు సమాజంలో ఓడిపోయి వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి మనం ఈ విషయాలు. ఆదరిస్తావని, దగ్గర తీసుకుంటావని, ఏం కాదులే దేవుడు మనల్ని దీవిస్తాడు, ధైర్యంగా ఉందాం అని ప్రోత్సహిస్తావని కదా నిన్ను చేసుకున్నాడు ఆయన. నీ పాటికి నువ్వు బతికితే ఆయన పాటికి అని బతికితే ఆయన కుటుంబం ఎట్ట అవుతుంది? సమాజం అలా చెప్తుందంట. ఈ పదాలు ఎక్కడ వర్తిస్తాయి తెలుసండి? సివిల్ కేసెస్ దగ్గర వర్తిస్తాయి. ఏది స్థలాల గొడవలు, ఆస్తుల గొడవల దగ్గర వర్తిస్తాయి. వాళ్ళతో నువ్వు పలకాల్సిన అవసరం లే, వాళ్ళ నీతో పలకాల్సిన అవసరం లే, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లే, ఇంటికి నువ్వు రావాల్సిన అవసరం లే, వాళ్ళ కైలోకి నువ్వు వెళ్ళాల్సిన అవసరం, నీ కైలోకి వాళ్ళు రావాల్సిన అవసరం లే. అవి అక్కడ వర్తిస్తాయి. కానీ ఇది ఫ్యామిలీ కదండి. ఆ భాష, ఆ పదాలు కుటుంబంలో ఎలా వర్తిస్తాయి? ఎందుకు తెలుసండి? మనం ఎవరిని ఆశ్రయించాం అనేది చూసుకోవాలా. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుద్ది. ఏ దేవుడైతే కుటుంబం ఇచ్చాడో ఆ దేవుడిని ఆశ్రయిస్తే మనకు డీటెయిల్డ్గా చెప్తాడు. మీరిద్దరూ ఏమవ్వాలా? సమాధాన పడాలా. మీకు తెలుసండి, నేను కూడా ఒక భార్యకి భర్తగా కొనసాగుతున్నా. నేను కూడా మనిషినే కాబట్టి మా మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, పొరపచ్చాలు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మీకు తెలుసండి, అలా మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు ఎంతో బాధపడ్డా, మాట్లాడుకున్న తర్వాత ఎంతో సంతోషాన్ని చూసా. అది అన్నం ద్వారా వచ్చిన సంతోషం కాదండి, డబ్బుల ద్వారా వచ్చేసిన సంతోషం కాదండి. జస్ట్ మాట్లాడుకోవడం ద్వారా వచ్చిన సంతోషం మాటల్లో వర్ణించలేనంత సంతోషం. మీరు మేబీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. మీరు ఒకరికి భార్యగా, భర్తగా కొనసాగుతున్నారు. సమాధాన పడడం ద్వారానే నిజమైన సంతోషం వస్తుంది. ఈరోజు ఆరాధనలో అక్క వాళ్ళు పాడారు ఆ పాట. ఏమని తెలుసా? సమాధానం ద్వారా నీకేమొస్తుందంటే సంతోషం వస్తుంది. ఆ సంతోషం నీకు కావాలంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి, యేసు ప్రభు మీద ఆధారపడు, నేడే యేసు ప్రభుని నమ్ముకో అని ఆ పాట మనకు చెప్తా ఉంది. ఏమర్థమైందండి? మన కుటుంబము సమాధాన పడాలి అంటే మన మధ్య ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి అని మనం గుర్తు చేసుకోవాలి. మీకు తెలుసా? ఈ మాట కూడా మనం ఆలోచన చేసి మనం ముందుకెళ్దాం. 95% మంది క్రైస్తవులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారంట. క్రైస్తవులు, ఒక జడ్జి గారు చెప్పిన స్టేట్మెంట్ అంటారు. 95% మంది క్రైస్తవులు అంటారు. కుటుంబం యొక్క విలువ గుర్తించండి, జీవితం యొక్క విలువ గుర్తించండి. మీరు సమాధానపడి సంతోషకరమైన జీవిత విధానాన్ని కోరుకోండి. యేసుక్రీస్తు ద్వారా మీరు సమాధాన పడితే నీ జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో నువ్వు చాలా సులువుగా సమాధాన పడిపోగలవు. రిలేషన్ని, సంబంధాన్ని తెంచేసుకుంటే నీ జీవితంలో ఏం రాదు తెలుసండి? సంతోషం రాదు. ఎందుకంటే డబ్బుల ద్వారా కాదు నీకు సంతోషం వచ్చేది, ఆస్తుల ద్వారా కాదు నీకు సంతోషం వచ్చేది, భోజనం ద్వారా కాదు నీకు సంతోషం వచ్చేది, లగ్జరీ జీవితం, లగ్జరీ ప్యాలెస్ల ద్వారా కాదు నీకు సంతోషం వచ్చేది, పక్కన నిలబడుకున్న తోడు ద్వారా నీకు సంతోషం వస్తుంది. ప్రభు పెట్టిన నియమం అదే. అర్థమవుతుందండి? అది మొదటి విషయం. రెండోది, సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి అంటే రెండోదిగా మనం ఎక్కడ సమాధాన పరచగలమంటే స్థానిక సంఘములో మనము సమాధాన పరచగలం. ఒకసారి వాక్య భాగం చదువుతారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారండి. మీరు ఎవరు? మీరు రక్షింపబడి స్థానిక సంఘంలో చేర్చబడిన విశ్వాసులైన మీరు
ఏ బంధం అండి? అదండి, సమాధానము అనే బంధము చేత స్థానిక సంఘస్థుల మధ్య ఏముండాలి తెలుసా అండి? సమాధానము అనే బంధం ఉండాలి. మరలా మీకు గుర్తు చేస్తున్నా, యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టేటప్పుడు మనలో ఏ ఒక్క క్వాలిటీ కూడా లేదు, కానీ ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన మనతో సమాధాన పడాలని ఉద్దేశించాడు. అలాగే మన తోటి సంఘ విశ్వాసులతో మనం కూడా ఇదే లక్షణాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సరేలే నాలో ఏ క్వాలిటీ లేనప్పుడు యేసుప్రభు నన్ను అంగీకరించగలిగింది, ఆ సహోదరుని నేను సులువుగా ఎందుకు అర్థం చేసుకోలేను, ఆ సహోదరుడితో నేను సులువుగా ఎందుకు సమాధాన పడలేను? నేను ఇక్కడ స్థానిక సంఘ కాపరిగా వచ్చినప్పుడు నేను చాలా సంతోషించదగ్గ విషయం ఏంటి తెలుసండి? ఈ సంఘ నాయకత్వం మిమ్మల్ని పట్టించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎవరి మధ్య అయినా మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళు కలుగు చేసుకుంటున్నారు. ఎవరి మధ్య అయినా విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు కలుగు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటి తెలుసండి? మనం సమాధాన పరిచేవారుగా ఉండాలి. అది కుటుంబంలోనైనా సంఘములోనైనా. నేను శుక్రవారం ఈ వాక్య భాగం చెప్పినాను, మీరు కొంతమంది వినుంటారు. కన్ను కాలుతో నీకు నాకే సంబంధం లేదు అని అనలేదట. ఎందుకని? శరీరం అంతా కాపాడబడేది కాళ్ళు సరిగా అడుగులు వేసినప్పుడు. అదే కాళ్ళు ఎక్కడ అడుగు వేయాలో కన్ను చెప్పకపోతే కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడుగేసేస్తుంది. అలాగని చెప్పి గుంట్లో వేసింది అనుకో, శరీరం అంతా డమాని గుంట్లో పడుతుంది. ఏదో ఒక పుల్లొచ్చి కన్ను కూర్చుందనుకో, కన్నుకు దెబ్బ తగులుతుంది, కన్నుకు నష్టం వస్తుంది. ఏం సరిగా పని చేయకపోవడాన్ని బట్టి, కాలు సరిగా పని చేయకపోవడాన్ని బట్టి. ఇప్పుడు కాలిన గుంట్లో కాలేసింది, కన్ను చెప్పలా. కన్ను సహకారం కాలుకి అవసరం, కాలు సహకారం కన్నుకి అవసరం. కన్ను కాలుతో నువ్వు వేరు నేను వేరు, నేను కన్ను నువ్వు కాలువి అనడానికి లేదట. ఏమర్థమైంది? ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవము ఒకదానికి ఒకటి ఎలాగైతే సహకరించుకుంటాయో, క్రీస్తు శరీరము అనే సంఘములో అవయవముగా సృష్టించబడిన పిలువబడిన మనం అందరం కూడా ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలా? సహకరించుకోవాలా. ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలా? ప్రార్థించుకోవాలా. ఒకరిని ఒకరు ధైర్యపరుచుకోవాలా. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలా. ఒకరిని ఒకరు సహించాలా. సర్లే ఎదులే అని అనుకోవాలా. అప్పుడే ఏమవుద్ది? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఈ బిల్డింగ్ నిలబడడానికి, ఈ బిల్డింగ్ కట్టడానికి 4 గోడలు అవసరమయ్యాయి. 4 దిక్కులు కట్టబడిన 4 గోడలు అవసరమైనాయి. ఆలోచించండి. ఒక గోడ కట్టేసినామండి, ఈ 3 గోడ కట్ల స్లాబ్ వేయడానికి కుదురుతుందండి? వేసే ప్రయత్నం చేస్తే సార్ మీరు ఏదో పారచకంగా సమస్య ఉంది మీకు అంటారు. ఎందుకని? 4 గోడలు లేకుండా 1 గోడ పెట్టి అటకడతాం, ఈ స్లాబ్ నువ్వు అంటారు. సరే 3 గోడలు ఉన్నాయి సార్, ఓకే 4 గోడలు రెడీ చేసినాం, కానీ 1 గోడ అంత ఎత్తే కట్టాం అంతే. 4 గోడలు కట్టే స్లాబ్ వేద్దాం రెడీ చేసినాం, కానీ 1 గోడ మాత్రం అంతే కట్టినాం. స్టార్ట్ చేసినాం కానీ పూర్తి చేయాల. అంటే స్లాబ్ మట్టానికి కట్ల. స్లాబ్ వేయగలమా సార్? చెప్పండి, ఎప్పుడు స్లాబ్ వేయగలం? కలిపి ఒకేసారి స్లాబ్ మట్టాన్ని కట్టేసినప్పుడు అప్పుడు స్లాబ్ వేయగలం. అది మనకు ఉపయోగపడుతుంది, నిలబడుతుంది కూడా. ఏమర్థమైంది సార్? సంఘము యొక్క క్షేమాభివృద్ధి దేని మీద ఆధారపడింది తెలుసా? విశ్వాసుల ఐక్యత మీద ఆధారపడింది. సంఘము యొక్క క్షేమము ప్లస్ అభివృద్ధి. సంఘానికి 4 గోళ్ళు ఉంటేనే దీని కింద ఉన్నోళ్ళు బతకగలరు, లేకపోతే అది ఎత్తున పడుతుంది. సంఘానికి క్షేమం దేని మీద ఆధారపడింది తెలుసా? విశ్వాసులందరూ కలిసి ఒకటవ్వడం మీద ఆధారపడింది. ఒకటి. రెండోది, విశ్వాసులందరూ కలిసి ముందుకి నడవడం వల్ల అభివృద్ధి ఆధారపడింది. ఏ అభివృద్ధి? సంఘము యొక్క అభివృద్ధి. సంఘం అంటే ఏంటి? మనందరి యొక్క క్షేమం, మనందరి యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడింది తెలుసా? మనం కలవడం మీద ఆధారపడింది. మనం కలవడం ఎందుకు కలవలేవు?
ఎందుకు సమాధాన పడలేకపోతున్నావు, ఎందుకు పలుక్కోవట్లేదు, ఎందుకు భేదాభిప్రాయాలు గుర్తు చేసుకుంటున్నావు? యేసుక్రీస్తు సిలువ వైపు చూడట్లేదేమో, యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గుర్తు చేసుకోవట్లేదేమో. నెంబర్ 1, కుటుంబంలో సమాధాన పడాలంటే యేసుక్రీస్తుతో సమాధానపడి, దేవునితో సమాధానపడి ఉంటే కుటుంబంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా, ఇంకెవ్వరి ప్రమేయం లేకుండా, అదే అనుకుందాం ఈ మాట కూడా, బయట వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా మీరిద్దరే కూర్చొని కుటుంబాన్ని కట్టేసుకోవచ్చు. ఎందుకంటే మధ్యవర్తిగా దేవుని వాక్యం పెట్టుకున్నారు కాబట్టి. నెంబర్ 2 ఏమన్నా తెలుసా, సంఘములో సమాధానం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? అందుకనే దేవుడు ఈ నియమం పెట్టాడు, ఈ పద్ధతిని పెట్టాడు. ఏ పద్ధతిని? బల్ల పద్ధతిని, ప్రభు బల్ల పద్ధతిని. ఏమని చేసినాడు? మీరు ఒక్క రొట్టెలోనికి, ఒక్క పాత్రలోనిది పుచ్చుకుంటున్నారని మీరు గుర్తించండి. ఒక్కటే అని పదం ఎందుకు వాడు తెలుసండి? మనమందరం ఒక్కటే అని మీరు భావించండి. మా మధ్య ఏ హెచ్చు తగ్గులు, ఏ తారతమ్యాలు, ఏ భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఒకే సంఘానికి చెందిన వారం, మేమంతా ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, మేమంతా ఒకే పరలోక రాజ్యం ఉండబోతున్నాం, మేమంతా వేరు కాదు, మేమంతా ఒక్కటే అని భావించడం కోసం. ఇప్పుడు ఏమంటే తెలుసండి, సమాధాన పడేవారు ధన్యులు కాదు, సమాధాన పరిచేవారు ధన్యులు. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? నీ కుటుంబంలో ఎవరైనా మనస్పర్ధలతో ఉంటే దయచేసి కూర్చోబెట్టి మాట్లాడండి. సంఘంలో ఎవరైనా మనస్పర్ధలతో ఉంటే దయచేసి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకు తెలుసండి? మన క్షేమం, మన అభివృద్ధి వాళ్ళు సమాధాన పడడం మీద ఆధారపడింది. లేకపోతే కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అది సంఘం యొక్క అభివృద్ధికి ఆటంకం అవుతుంది అని గుర్తించండి. నెంబర్ 3, మూడవది చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగించే ప్రయత్నం చేస్తా. సమాజంలో సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి. సమాజంలో సమాధాన పరిచేవారుగా మనం ఉండాలి. ఎవరైనా మనకు తెలిసిన అన్న వాళ్ళ ఫ్యామిలీ, ఎవరైనా మనకు తెలిసిన సంఘస్థులు ఎవరైనా ఇట్లా భేదాభిప్రాయాలతో ఉంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వారిని ఏం చేయాలి తెలుసండి? మనం ఒక్కటే చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆమెకు చెప్పాల్సింది ఆమెకు చెప్పి, ఈయన చెప్పాల్సింది ఈయన చెప్పి ఇంకా వేరు చేసే ప్రయత్నం చేయకూడదు. వారి మధ్య ఇంకా భేదాభిప్రాయాలు పుట్టించకూడదు. అందుకనే ప్రభు అన్నాడు, ఏమని తెలుసండి? నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి, నీ మాట కృపాసహితంగా ఉండాలి. అంటే అర్థమేంటి తెలుసండి? మన మాట వాళ్ళ కుటుంబాన్ని కట్టేదిగానే ఉండాలి తప్ప వారి మధ్య ఇంకా సమస్యలు పెంచేదిగా ఉండకూడదు. వారి మధ్య వారి సంఘము కలిసి ఒకటయ్యేదిగా ఉండాలి, కానీ వారి సంఘములో ఇంకా విభేదాలు వచ్చేటట్లుగా మన మాట ఉండకూడదు అని జ్ఞాపకం చేసుకుందాం. ఈవెన్ సమాజంలో కూడా మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా గొడవలు పడుతుంటే వేడుకు చూసినట్లు కాకుండా కలిగించుకొని కల్పించుకొని, అయ్యా అట్లా గొడవ పడద్దు, అలా గొడవ పడడం మీకు ఏమాత్రం మంచిది కాదు, సమాధాన పడండి అని చెప్పి మనకు వీలైతే, మనకు కుదిరితే, వాళ్ళు అవకాశం ఇస్తే ఏం చేయాలి తెలుసా? మనం వాళ్ళని సమాధాన పరిచేటట్లు చేయాలి. అందుకనే ప్రభు అన్నాడు, అందరూ తమ తమ సొంత కార్యములను చూసుకుంటా ఉన్నారు, కానీ నా పనిని ఎవరు పట్టించుకోవట్లే. ఎందుకని తెలుసా మాట అండి? ఇదిగో మన డ్యూటీ ఏంటి తెలుసండి? లోకానికి వెలుగు. మన డ్యూటీ ఏంటి తెలుసండి? లోకానికి సారవంతమైన ఉప్పు. అంటే అర్థమేంటి? మనము లోకాన్ని ప్రభావితం చేయడానికి రక్షించబడ్డాం. అందుకనే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నేను మీ కొరకు ఏం చేశాను వాళ్ళకి చెప్పండి, వాళ్ళని నాకు శిష్యులుగా చేయండి అని ఎందుకు చెప్పాడు తెలుసండి? ఏ దేవునితో అయితే మనం సమాధాన పడ్డామో అదే దేవునితో మీరు కూడా సమాధాన పడండి అని చెప్పి పిలుపునివ్వడమే నిజమైన క్రైస్తవ్యం. అమ్మా, అయ్యా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాటని తెలుసా? నీ కుటుంబంతో నువ్వు సమాధాన పడాల్సిన అవసరం నీకుంది. నీ సంఘస్థులతో నువ్వు సమాధాన పడాల్సిన అవసరం నీకుంది. నీ ఇరుగు పొరుగు వారితో సమాధాన పడాల్సిన అవసరం నీకు ఉంది. పరిశీలన ఏంటి తెలుసా? నేను నా కుటుంబీకులతో ఎలా ఉన్నా, నేను నా సంఘస్థులతో ఎలా ఉన్నా, నేను నా ఇరుగు పొరుగు కుటుంబాలతో ఎలా ఉన్నా, ప్రార్థన చేసుకుందాం.